పురిగిల గ్రామంలోన ఇవాళ బాపమ్మ వెంకటలక్ష్మి పేరు మీద మరి ఇవాళ మనవడి గల్ల అశోకు మనవరాలు శిరీషమ్మ మనవడు అశోకు ఇవాళ బాపమ్మ తినంగా తిన రెక్కల బొక్కల్లో నిన్ను మెదిలిన చిన్ననాడు మా బాపమ్మ నన్ను ఎత్తుకొని సదిరి ముద్దులాడింది. ఇలా అమ్మ ఆత్మశాంతి కొరకు మరి నా ఒక కథలకు ఒక గిఫ్ట్ గా మనిషికి ఒక గడియారం ఇస్తా. మా బాపమ్మ ఆత్మశాంతి కావాలి, ఏ లోకానున్న జీవి చక్క స్వర్గలోకం అందాల శంకరుని ప్రాధాల కాడ అమరజ్యోతి మెరుగల నన్ను మనవడి గల్ల అశోకు మనవరాలు శిరీషవ్వ మరి ఒక చిన్ననాడు మమ్మల్ని ఎత్తుకున్న రుణబంధం ఎత్తదేరని ఇవాళ కథలకు మాత్రమే గడియారాలు ఇస్తాను. మరి అదిగో ఇవాళ మాత్రం మనవడి అశోకు మనవరాలు శిరీషవ్వ అయ్యో తింటే పేరా తాత పేరా అని మరి ఒక 5,000 ఖర్చు పెట్టుకొని అగో కథలకు మరి అగో అటువంటి గడియారాలు కొనుకొచ్చి అవ ఎక్కడున్నా అమ్మ జీవి శంకరుని ప్రాధాల కాడ అమరజ్యోతి మెరగాలనా అని అశోకు వెళ్ళిపోతామున్నా మనవాడా అశోకు అమ్మను పోతామున్నా నువ్వు రాంగా పోంగా ఓమనగడ అశోకాని నేను నోరార వెళ్తుకున్న బిడ్డు నేను అమ్మను పోతావున్నా మనవాడా నావన్నగానరాదు చుట్టాల వాసినది మీ అమ్మ చెట్టల్ల గడిపిన బిడ్డ మీరు రాంగనో పోంగనో ఓ తాత నువ్వు నిన్నవా తాత నువ్వు మందలిచ్చిన దాని బిడ్డో మీ తాత నన్ను ఎంత చూసుకున్నారో నాకు పెట్టే బుక్కెడు పువ్వా ఇక మీ తాత చంద్రయ్యకు తాతకు పెట్టినాడా మనవరాల శిరీషమ్మ నా మనవల మగబాయి గారు ఎక్కడ ఉంటుందో ఎక్కడ పోతుందో బిడ్డ రాంగనో పోంగనో తాత తిన్నవా అని బిడ్డ మనవరాల శిరీషమ్మ మీ తాతను మందలేసి అందరి మీదకి జీవితాలడింగింది బలగాన్ని వాసిన నేను వెళ్ళిపోతాన్నా మనకి కోడుగుడ్డు తిరిగి 1,000,000 బలగము ఆ మనవాడ అశోకు ఇక నేనున్న నాటి పోలే మనవాడ నా ఇంటి తాత చంద్రయ్య తాత పైల మనవడున్న భాగ్యం మనవరాలు
అవ అమ్మకు ఆత్మశాంతి కావాలని అవ తీవిని సరిగ్గా పంపినమ్మ